హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. ఎక్కువగా రెగ్యులర్ గా నేను చాక్లెట్ కేకే చేస్తున్నాను కదా అని ఈసారి కస్టర్డ్ పౌడర్ తో చేశాను కేక్. ఇంకా అలాగే గోధుమ పిండితో కాకుండా మైదా పిండి యూజ్ చేశాను. అంటే అస్తమానం గోధుమ పిండితోనే చేస్తున్నాను కదా అని ఈసారి మైదా పిండితో చేశాను. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉంటే ఎక్కువగా మనం గోధుమ పిండితోనే చేస్తాం కదా, అప్పుడప్పుడు ఇలా మైదా పిండితో కూడా డిఫరెంట్ టేస్ట్ తో పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మా జషుకి అయితే మాత్రం నచ్చింది అనుకుంటా, బాగానే తిన్నాడు. మా జషుకి నచ్చింది కదా అని మళ్ళీ రెండోసారి ట్రై చేశాను. ఎలాగో చేస్తున్నాను కదా అని మీకు కూడా వీడియో తీసి పెడుతున్నాను, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ కూడా చేయండి వీడియో చూసిన తర్వాత. ఇంకా లేట్ చేయకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపించేస్తాను రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఫిల్టర్ చేసుకునేది కానీ జల్లెడ కానీ పెట్టుకొని ఒక 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అదే కప్పుతో 3/4 కప్పు దాకా పంచదార లేదా బెల్లం కానీ వేసుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా మంచి నీట్గా మొత్తం అంతా జల్లించుకోవాలి. ఇలా మొత్తం జల్లించుకోవడం వలన కేక్ అనేది బాగా వస్తుంది ఫ్లఫీగా. అందుకని చెప్పి మనం కేక్ వేసుకునే ముందే ఇలా జల్లించుకోవాలి. మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న పిండిని కూడా మళ్ళీ అయితే మనం కేక్ వేసుకునే ముందు అయితే ఇలా జల్లించుకోవాలి. చూసారు కదా, ఎంతో కొంత డస్ట్ అయితే మళ్ళీ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేనైతే కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకున్నాను, మీకు నచ్చింది వేసుకోండి. దీంట్లో ఒక 1/2 కప్ అయితే పెరుగు కూడా వేసుకోవాలి. నెయ్యి అయితే 1/2 కప్ వేసాను. ఇంకా చివరగా 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అయితే మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. మనం వేసుకున్న పెరుగు అలాగే నెయ్యి అయితే సరిపోదు కదా, అందుకని కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కేక్ ప్యాటర్న్ ఈ విధంగా వచ్చే వరకు కూడా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకొని తర్వాత కేక్ మిక్స్చర్ ని అందులో వేసుకోవాలి. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను బటర్ పేపర్ని యూజ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే కనుక బటర్ పేపర్ని యూజ్ చేయండి. లేదు అంటే కనుక ఈ విధంగా ఆయిల్ కానీ గీ కానీ రాయాలి. చివరగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా డెకరేషన్ చేసుకోండి. మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే కనుక అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసాను. తర్వాత ఈ విధంగా ట్యాప్ చేస్తే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక అవన్నీ కూడా పోతాయి. ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే మనం కేక్ పెట్టుకోవాలి. నా దగ్గర ఇసుక ఉంది కాబట్టి ఇసుక వేసిన తర్వాత నేను కేక్ ని పెట్టాను. మీ దగ్గర లేకపోయినా కూడా ఏం పర్వాలేదు. ఒక 30 to 40 మినిట్స్ తర్వాత మనం కేక్ ని ఈ విధంగా టూత్ పిక్ తో గానీ చాక్ తో గానీ చెక్ చేస్తే మనకి దీనికి ఎటువంటి పిండి అంటుకోకుండా వస్తే కనుక మనకి కేక్ అనేది రెడీ అయినట్టే. మనకి కేక్ అనేది రెడీ అయింది కదా. ఒక 30 మినిట్స్ తర్వాత కేక్ మొత్తం చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. నేను జస్ట్ చేత్తో ఇలా తీసాను, వెంటనే కేక్ వచ్చేసింది. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. నేను కేక్ ఎప్పుడు వేసినా కూడా బటర్ పేపర్ అయితే అస్సలు వాడను, అయినా కూడా కేక్ అంటుకోకుండా చాలా నీట్ గా అయితే వస్తుంది. ఈ కేక్ అయితే మాత్రం నిజంగా టేస్ట్ చాలా బాగుంది, అలాగే చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. చూసారా, మీకు గనక ఈ కేక్ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.